చేస్తామంటే 1 మినిట్‌లో ఉన్న ఈ లెవెల్‌ని బ్రేక్ అయిన తర్వాతైనా మనం బ్లైండ్‌గా ఎంట్రీ అయిపోదాం. బ్రేక్ అయిందా? బ్రేక్ అయిందా? సో, మార్కెట్ అనేది మనని కొంచెం ఫేక్ జోన్స్ దగ్గర ఇబ్బంది పెట్టిందంతే. ఓకే. సో, మనం ఇప్పుడేంటంటే మార్కెట్‌లో పైకెళ్ళే ప్లాన్ ప్రకారం చూసుకోవాలి. ఇది మన కీ లెవెల్. ఇదంతా ఫేక్ జోన్ కింద తీసేయాలిక. ఓకే. హ్మ్. ఇది బ్రేక్ అయ్యి, ఇది పర్ఫెక్ట్ కీ లెవెల్ దగ్గరే వచ్చింది. ఇక్కడ బై చేసుకుంటాను నేను. నా కీ లెవెల్ కింద పెట్టుకుంటాను కన్ఫర్మ్. టార్గెట్ వచ్చి స్వింగ్ హైట్. బట్ ఏంటంటే, ఇప్పుడు మీకు ట్రేడింగ్‌లో ఇంకోటి చూపిస్తా అన్నాను గదా! అది చూపిస్తాను ఆగండి. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ట్రెండ్ లోయర్ లో చేస్తుందో అప్పటి వరకు మార్కెట్‌లో ఉంటే ఎలా ఉంటుందో చూపిద్దాం. హ్మ్. ఏదో తేడా కొట్టిందిక్కడ. మార్కెట్ అనేది పైకెళ్ళకుండా వచ్చేసింది. ఇది యాక్చువల్‌గా 1 మినిట్ కాదు, 5 మినిట్స్ యొక్క పీఓఐ జోను. ఇక్కడొచ్చింది. హ్మ్. సో, ఇది పీఓఐ జోను. ఇప్పుడు మనం చేయాల్సిందేంటంటే, కీ లెవెల్ దగ్గర ఎంట్రీ అయితే అవ్వాలి. లేదంటే వెయిట్ చేయాలి. ఇంకో ఛాన్స్ కోసం వెయిట్ చేయాలి. 5 మినిట్స్ యొక్క గ్రీన్ సారీ. గ్రీన్ 5 మినిట్స్ యొక్క గ్రీన్ ఇది. అది మన స్టాప్ లాస్ హిట్ చేసి మరి పైకెళ్ళింది చూసారా? ఈ 1 మినిట్ గాని, ఇవి గాని, ఇవి అందుకనే నేను మీకు ఎప్పుడు రిఫర్ చేయండి. చూసారా? ఇక్కడ మనకి బ్రేకౌట్ అయింది. ఇక్కడ సారీ, ఇదంతా ఫేక్ జోనే గదా! ఇంకేం మాట్లాడలేం మనం గూడా. ఫేక్ జోను. సో, నేను స్టాప్ లాస్ కూడా దీన్ని దాటి కింద పెట్టుంటే బావుండేదేమో. పీఓఐ జోన్ కింద పెడితే అప్పుడేంటంటే 1:1 అయినా ట్రేడొచ్చేది. సర్లేండి. ఓకేలే ఫైన్. నో ప్రాబ్లమ్. ఇప్పుడేం జరిగిందో చూద్దాం. ఇక మేము అంటే ముందుకెళ్తూ ఉందాం. దాన్ని బట్టి ఆలోచన చేసుకుందాం. ఇబ్బందేముంది? హ్మ్. ఇదంతా పైనున్నదంతా ఫేక్ జోను. సో, కింద కీ లెవెల్ అనేది ఏదీ లేదు. ఇదంతా ఫేక్ జోను. ఇప్పుడు ఇది ఫేక్ జోన్ అవ్వడం వల్ల ఏమైందంటే, కింద కీ లెవెలే లేదసలు. ఓకేనా? ఇప్పుడు కీ లెవెల్ ఎక్కడుందయ్యా అంటే, ఇది కీ లెవెలు. అదే విధంగా ఇది కీ లెవెలు. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసింది. బట్ ఇది కూడా ఫేక్. మనం తీసుకోవాల్సింది ఒరిజినల్ తీసుకోవాలి. ఒరిజినల్ అంటే ఇదే ఉంది ఇంకా. ఇది. ఇదే ఉంది. నేను దీని ప్రకారమే చూసుకుందాం. ఇది బ్రేక్ అయ్యి కిందకెళ్తే అప్పుడు అనుకుందాం. ఇదంతా ఫేక్ జోన్‌లో వచ్చింది కాబట్టి దీన్నింక పట్టించుకోవద్దు. సో, ట్రేడ్ ఇక్కడికొస్తే కన్ఫర్మ్‌గా పైకి తీసుకుందాం. లేదంటే ఆగి సైలెంట్‌గా ఉందాం. లేదంటే పైన ఏమన్నా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి. స్ట్రాంగ్ వచ్చింది. ఇదేమన్నా 0.618 దగ్గర వచ్చిందా? అవును. బట్ ఇంకా టచ్ అవ్వలేదు. బట్ వదిలేయండి. అయినా దాని మీదకి ఇప్పుడు ట్రేడ్ తీసుకోవద్దు. ఆ ప్రకారంగా 618 వద్దు. మనం కీ లెవెల్స్ మీద ఎంట్రీ అవుదాం. ఓకేనా? కీ లెవెల్సే ట్రేడ్ చేద్దాం. మిస్ అయితే అవ్వనివ్వండి. ఆపర్చునిటీస్ బొచ్చెడొస్తాయి. ఓకే.
టెన్షన్ తీసుకోవద్దు. కీ లెవెల్ దగ్గరే తీసుకోవాలను. వెయిట్. ఇప్పుడు ఈ రోజుకొచ్చేసాం. అది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి. ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ తీసుకొని రీసెంట్ స్వింగ్ హైక్ పెట్టుకోవాలి. పీవై జోన్ ఆల్రెడీ రిఫ్లెక్ట్ అయిపోయింది. ఇదంతా ఫేక్ జోన్స్. ఈ కింద ఉన్నయంతా ఫేక్ జోన్స్ డిలీట్ చేసేస్తున్నా క్లియారిటీ ఉండడం కోసం. సో, మనం తీసుకుంటుంది 1 మినిట్ యొక్క కీ ఫ్రేమ్ మీద దగ్గర తీసుకుంటున్నాం ట్రేడ్. ఇక్కడ 1 మినిట్ ఎక్కడుంది? హ్మ్. ఓకే. బై పెట్టేసాను. లిమిట్ ఆర్డర్, స్టాప్ లాస్, స్వింగ్ లో కింద పెడుతున్నాను ఎందుకంటే మంచిదని. టార్గెట్ అయితే రీసెంట్ స్వింగ్ హై. ఓకే. అయితే అవ్వాలి. లేదంటే లాస్‌ని యాక్సెప్ట్ చేద్దాం. ఆ! సో, ట్రేడ్ అనేది వచ్చేసింది. చూసారా? రీసెంట్ స్వింగ్ హై దగ్గరికొచ్చేసింది. అంటే ఇప్పుడు ఇంకా పెట్టుకోవచ్చు కదా! స్వింగ్ హై పైకి. మార్కెట్ రివర్స్ కొట్టిందంటే, ఆ ఉన్న ప్రాఫిట్ కాస్త దబ్బుద్ది. అందుకని వద్దు. స్వింగ్ హై చాలు. కొన్నిసార్లు 1:2, 1:5, 1:10 అలా కూడా వస్తాయి. మార్కెట్‌లో 1 మినిట్‌లో చూస్తున్నారు కాబట్టి మీకలా అనిపిస్తది. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ తీసుకోవచ్చు కదా! అంటే వద్దు. ఆల్రెడీ మిటిగేటెడ్ అయిపోయింది. దాని దగ్గర అంత పవర్ ఉండకపోవచ్చు. ఓకే. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం అలా తీసుకోలేం. ఇది బ్రేక్ అయినా అవ్వచ్చు. టైం ఎంత 7 అయిపోయింది. టుడే మార్నింగ్ 7:00 అన్నమాట. బ్రేక్ అయిపోయింది చూసారా? ఇప్పుడు పీవై జోన్ ఆల్రెడీ మిటిగేటెడ్ అయిపోయింది. సో, ఇక్కడ మళ్ళీ మనం ప్లాన్ చేసుకున్న ఏమైతదంటే వాల్యూమ్ చెక్ చేసుకొని ప్లాన్ చేసుకుందాం అంటే చేసుకుందాం. వాల్యూమ్ చెక్ చేసుకుందాం. సో, ఒక ఐడియా ఉంటది. ఇది కీ లెవెల్ దగ్గర నుంచి కనిపిస్తుంది బెటర్‌గా. ఇదిగో చూడండి కీ లెవెల్ దగ్గరున్న ఇది. ఈ కిందున్న కీ లెవెల్ చూద్దాం. ఇక్కడ చూడండి. ఆ తర్వాత టాప్ ఉన్నటువంటి ఇది. సో, ఎలా ఉందంటే కన్ఫర్మ్‌గా ట్రేడ్ అనేది ఇక్కడ బెటర్‌గా ఆపర్చునిటీ ఉంది అన్నట్టు చూపిస్తుంది. ఇదొకటి. నెక్స్ట్ ఇదొకటి. చూడండి మీకు ఒక అవగాహన కనిపిస్తుంది. బయర్స్ పెరిగారు. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి ప్రస్తుతానికి తగ్గుతున్నారు. ఓకే. ఇప్పుడున్న సిట్యుయేషన్ బట్టి. సో, మనమేంటంటే 5 మినిట్స్ కీ జోన్ దగ్గర మనం రెస్పెక్ట్ చేసుకుంటే బెటర్ అని నా ఉద్దేశం. ఎందుకంటే 1 మినిట్ బ్రేక్ అయిపోయింది కాబట్టి 5 మినిట్స్ పీవై జోన్ దగ్గర ఆల్రెడీ ఇది మిటిగేటెడ్ అయిపోయింది. సో, దీని దగ్గర మీరు చూసుకోవద్దు. మిటిగేటెడ్ అయిపోయిన వాటి మీద మీరు ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు. ఫ్రెష్ జోన్ మీద మీరు ఎక్కువ పెట్టుకుందాం. ఓకే. సో, ఇప్పుడేంటంటే తిప్పేద్దాం. ఓహ్! 5 మినిట్స్ దగ్గర కదా! ఆ! అది. ఇప్పుడు వచ్చిన మర్బూ జోన్ చూడండి. రీసెంట్‌గా వచ్చిన మర్బూజు. మన కీ లెవెల్స్ అనేది పూర్తిగా పర్ఫెక్ట్‌గా డ్రా చేసుకోవాలి ఎప్పుడైనా. అప్పుడే మనకు కూడా ఒక ఐడియా ఉంటుంది. అది దగ్గరకొచ్చిందా లేదా అనేది. ఆ! ఇదిగో చూడండి దగ్గరకొచ్చిందా? సో, ఇప్పుడేంటంటే లాంగ్ పొజిషన్ ఇక్కడ తీసుకుందాం. లాంగ్ పొజిషన్. ఎందుకంటే కీ లెవెల్ 5 మినిట్స్ కీ లెవెల్ ఇది. ఇదిగోండి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ ఇక్కడ ఉన్న వాటన్నిటిని బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ చేసి 5 మినిట్స్‌లో కనిపిస్తుంది కీ లెవెల్. అందుకనే తీద్దాం అన్నాను. ఓకే. రీసెంట్ స్వింగ్ హై. ఎక్కడ దాకకూడదు. రీసెంట్ స్వింగ్ హై. స్టాప్ లాస్ ఇక్కడ దాకా. టార్గెట్ ఇక్కడ దాకా. ఓకే. రీసెంట్ స్వింగ్ హై చాలు. సో, మీకు 1 మినిట్‌లో చూపిస్తాను. అది ఎలా ఎళ్తుంది అనేది. మీకు స్కెచ్‌తో డ్రా చేస్తాను. సో, అదేంటంటే మార్కెట్ స్ట్రక్చర్‌తో డ్రా చేస్తానన్నమాట. స్కెచ్ కాదు. ఇదిగోండి. ఓకే. హ్మ్.
సో 1 మినిట్‌లో ట్రేడ్స్ ఎక్కడెక్కడ తీసుకోవచ్చో మీకు మళ్ళీ ఇంకో ట్రేడ్ తీసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ట్రేడ్స్, కీ లెవెల్స్ 1 మినిట్‌లో ఎలా పనిచేస్తున్నాయో చూడండి. ఇది ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇది ఇక్కడ. సో కీ లెవెల్ ఇక్కడ వస్తుంది ఇప్పుడు మళ్ళీ. కీ లెవెల్ ఎక్కడికి వస్తుందంటే నా స్టాప్ లాస్‌ని ఇక్కడికి మూవ్ చేసుకుంటున్నాను. ఓకే. కన్ఫర్మ్. కొంచెం కిందకి ఒకసారి సడెన్‌గా దన్నిందనుకోండి అది కూడా కుదరదు. హ్మ్. ఇది మళ్ళీ దగ్గరికొచ్చింది. కీ లెవెల్ దగ్గరికొచ్చింది. సో కుదిరితే ఇంకో ట్రేడ్ తీసుకుంటాను నేను. ఓకే. స్టాప్ లాస్ అనేది సేమ్ అక్కడే పెడతాను. ఇక్కడే పెడుతున్నాను. చూడండి. ఓకే. టార్గెట్ అనేది ఇక్కడ ఈ టార్గెట్ కూడా ఇప్పుడు ఆల్రెడీ 5 మినిట్స్‌లో టార్గెట్ ఇదే కదా! సో ఇక్కడ దాకా పెట్టుకోవచ్చు. ఇబ్బందుండదు. ఓకే. అయిపోయిందా? అదిగోండి. కూల్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇదిగోండి. సో స్ట్రక్చర్ ఎలా వచ్చింది? మీకు లోవర్ హై, లోవర్ స్వింగ్‌లో అది తెలిసిందే కదా! హైయర్ హై, లోవర్‌లో అవన్నీ బేసిక్స్ నేర్చుకొని వచ్చేత్తారు కదా! ఎవరైనా మార్కెట్‌లో ఫస్ట్ అదే చెప్తారు. ఇదే స్ట్రక్చర్ ప్రకారం మన ట్రేడ్స్ ఉంటాయని. ఆ! సో ఇది చూసుకోండి. హై, హై, సేమ్ హై, ఓకే. సేమ్ థింగ్. ఓకే. కూల్. నెక్స్ట్, నెక్స్ట్ ట్రేడ్స్ ఎలా ఉంటాయి? ఆ! ఇదిగోండి. ఇప్పుడు ఇది బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ మళ్ళీ ట్రేడ్ వచ్చింది చూడండి. ఇది కీ లెవెలు. సో బై పొజిషన్ పెట్టి స్టాప్ లాస్ కింద పెట్టుకొని టార్గెట్ అనేది రీసెంట్ స్వింగ్ హై. అరెరే! స్వింగ్ హై దగ్గరికొచ్చేసింది. ఇది స్వింగ్ హై. అయ్యో! ఓకే. రీసెంట్ స్వింగ్ హై ఇదే అవుతుంది. ఎందుకంటే ఓకే. ఫైన్. నేను గమనించలేదు. స్టాప్ లాస్ హిట్ అయితే హిట్ అయింది. టార్గెట్ హిట్ అయితే హిట్ అయింది. ఆహా! టార్గెట్ కూడా వచ్చింది. మనకింకా మార్కెట్ ఎళ్ళిపోయింది. ఓకే. కూల్. నో ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్దాం. బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసిందా లేదా చూడాలి. ఇదంతా ఫేక్ జోన్. ఫేక్ జోన్ దగ్గర మీరు ఇది తీసుకోవద్దు. ఇదంతా ఫేక్ జోను. దాన్ని దాటి ఇదంతా ఉంది. కన్ఫర్మేషన్ అయితే కాదు. ఇది కూడా ఫేక్ జోనే. ఇంకోటి ఏదైనా మంచి స్ట్రాంగ్ తీసుకుందాం. యెస్. ఇప్పుడు పక్కా కీ లెవెల్ ఇది. ఇది 5 మినిట్స్ అయినా, 1 మినిట్ అయినా కీ లెవెల్ కింద సరిపోతుందనుకుంటున్నా. 1 మినిట్ గ్రీన్ క్యాండిల్. 5 మినిట్స్‌లో ఇది పుల్ బ్యాక్‌లా ఉంది అంతే. సో 1 మినిట్ కీ లెవెల్, 5 మినిట్స్ పుల్ బ్యాక్‌లా ఉంది. ఓకే. ఫైన్. గుడ్. ఏదైనా మంచిదే మనకి. సో ఇక్కడ చూడండి. ఓకే. దీన్ని తీయొద్దు. బట్ ఎందుకంటే ఇక్కడ పుల్ బ్యాక్ సరిగ్గా లేదు. సో మనకి స్టాప్ లాస్ ఎక్కువ హిట్ అవుతాయి. సో వెయిట్ చేద్దాం కావాలంటే ఇబ్బంది లేదు. మంచి పుల్ బ్యాక్ వచ్చినప్పుడే చేద్దాం. హ్మ్. ఇదిగోండి. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కీ లెవెల్. ఓకే. మార్కెట్ మళ్ళీ ఇక్కడికొచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ మనం బై లిమిట్ పెడతాను. సో స్టాప్ లాస్ ఇక్కడ పెడుతున్నాను. ఓకే. టార్గెట్ అనేది రీసెంట్ స్వింగ్ హై వస్తే అప్పుడు దాని మీద ఎంట్రీ తీసుకుందాం.
అది. స్టిల్ అంటే మార్కెట్ ఇప్పుడు రన్ అవుతుంది. ఇలా రన్ అవుతుంది. ఓకే. సో, టైమ్ చూసుకోండి. ఇప్పుడు ఆన్ ద టైమ్ ఇప్పుడు రన్ అవుతుంది 4:51కి. ఓకే. సో, దీన్ని పీఓఐ జోన్ కింద కావాలంటే తీసుకోండి. ఇబ్బంది లేదు. 1 మినిట్ యొక్క పీఓఐ జోన్ ఇది. మార్కెట్ ఒకవేళ ఇక్కడికొచ్చినా బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. లేదు కీ లెవెల్ దగ్గర తీసుకుంటామంటే ఇక్కడైనా తీసుకోండి వస్తే. ఓకే. సో, ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాసెస్ చూడండి ఎలా ఉంది. ఓడి ఎంకమ్మ ఇది మిస్ అయిపోయిందేంటి? నో డేటా అంట. మనం ఎన్ని తీసాము 1 వీక్‌లో. నా బెటర్ కొద్దీ ఏంటంటే ఫస్ట్ 3 అనేది స్నాప్ తీశాను. ఆ తర్వాత తీసుకున్నయన్ని లెక్కేసుకుందాం. సో, 26 ఇది. 26.388 మైనస్ 4.237 ప్లస్ 54.645 ఉంది. సో, 76.76. సో, ఫస్ట్ 3 ట్రేడ్స్‌కి మనకి ఎంతొచ్చింది? ఓకే. ఇది ఫస్ట్ 1, 2, 3 ఈ ట్రేడ్స్ దగ్గరే మనకింతొచ్చింది. ఇక్కడ వరకు. సారీ 1, 2, 3 ఆ తర్వాత మళ్ళీ ఇది తీసుకున్నాము. ఆ తర్వాత ఇది తీసుకున్నాము. ఇక్కడ ఒకటి ప్లాన్ చేశాము. సో, ఇక్కడ 21 ఈ 21 ఆల్రెడీ వచ్చిందా? రాయలేదు. ప్లస్ నెక్స్ట్ ఎంత రిస్క్ రివార్డ్ రేషియో ఉంది కానీ 27 ఉంది ఇక్కడ. యాక్చువల్‌గా మనం ఇక్కడ 2 తీసాము. బట్ వదిలేయండి. 27 ఓకే. ఇక్కడ ఒకటి తీసుకున్నాం. ఇక్కడ ఒకటి తీసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇటువైపు ఇక్కడ ఏదో ఒకటి $7 ఎంతో తీసుకున్నాం. నాకు గుర్తుందది. $7 ఎందుకంటే స్వింగుల్లో హై అనే దాని మీద. సో, $131 అది 0.01 క్వాంటిటీతో. ఓకే. ట్రేడ్స్ అనేవి డైలీ బేసిస్ మీద తీసుకుంటే 1 వీక్‌లో మీకొచ్చిన ప్రాఫిట్ అండ్ లాసెస్. స్టాప్ లాసెస్ మనం 2 టైమ్స్ తీసుకున్నాం. ఒకసారి కాదు. ఇప్పుడు మీకిక్కడ కనిపిస్తుంది ఒకసారే. ఇంకోసారి ఇక్కడెక్కడో తీసుకున్నాం. 1 మినిట్‌లో ఇక్కడెక్కడో మిస్ అయింది. సో, అది ఒక $20 అనుకుందాం. అంత కాదు నాకు తెలిసి. బట్ ఒక $20 అనుకున్నా. $100 మినిమమ్‌గా. సో, అదే మీరు క్వాంటిటీ పెంచుకున్నారంటే మీకు పర్సెంటేజ్ ఇక్కడ చూడండి. మీకు గెలిచినయి ఉన్నాయి, ఊడినయి ఉన్నాయి. ఓకే. ఎగ్జి ఇక్కడ మనం ట్రేడ్ ఎగ్జిక్యూషన్స్ ఏమైనా ఉందేమో చూద్దాం. ఎగ్జిక్యూషన్స్ మార్క్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో, 1 మినిట్‌లో ఏమైనా కనిపిస్తుందా? సెట్టింగ్స్. ఇది ఎగ్జిక్యూషన్ లేదు. ప్రైస్ అక్రాస్ టైర్ చార్ట్ అండ్ విడ్త్. అది ఎందుకో కనిపించట్లేదు. బట్ అయితే ఇది ఇంతవరకు. సో, డే ట్రేడింగ్ అనేది చాలా వరకు ఏంటంటే కొంచెం డేంజర్‌గానే ఉంటుంది. చూసుకొని ట్రేడ్ చేసుకోండి. ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కైతే ఇది చాలా బెటర్‌గా అనిపిస్తుంది.